వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री. जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री. जय 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 प्रिय भारत जनयित्री అద్భుతమైనటువంటి విద్యాకేంద్రంగా భావించారు. ఆనాడు 1940లో నారాయణరావు గారు ఈ భీమవరం పట్టణంలో ఉన్నత విద్య కళాశాల ఏర్పడి ఒక ఉన్నతమైన భావాలతో ఒక భౌతిక ఆశయంతో కళాశాల స్థాపించి అప్పటికే నారాయణరావు గారిని జరగగలుగుతున్నాం. అటువంటి ఈరోజు పాత్ర వహిస్తూ ఈ ఉన్నత విద్య కళాశాల లేకపోవడం దురదృష్టం భావించి ఈ ప్రాంతంలో కళాశాల కావాలని స్థాపించినటువంటి మాననీయ మూర్తి మహోన్నతమూర్తి వారి కుమారుడు వారి తండ్రి నారాయణరావుతో సమానంగా రోజు తెలుస్తూ వారికి కావాల్సిన దర్శనంలో వీరిద్దరూ కళాశాల పడుతుంటే ఒక ఇక్కడ ఒక విదేశమైన స్థలం కావాలి. ఆత్మ అంటే నామకం స్థలం జరిగింది. అలాగే మరి తన విష్ణుమూర్తి గారు మరి ఎంతమంది ఉన్నారు మహానుభావులు కూడా మరి సత్యనారాయణ గారు, జగన్నాథ్ గారు, వెంకటరాజు గారు,
ప్రతి క్లాసులో చెప్తున్న విషయం వాళ్ళు ప్రతి క్లాసులో చెప్తున్న ఇంకో జరుగుతున్న క్లాసులో ప్రిన్సిపాల్ చెప్పారు ఈ విద్యార్థులను చెప్పండి చెప్పేసి అంతేత ఈ కళాశాల స్కూల్తోటే మిగతా విద్యాలయాలు వచ్చాయంటే అతిశయోక్తి ఏమీ లేదు. అందువల్ల ఇవాళ చాలా క్లాసులు వచ్చాయి. ఏదైనప్పటికీ దంతులు నారాయణ కళాశాల స్ఫూర్తి అని చెప్పేసి ఏలూరులో ప్రమాణ సున్నారాయణ గారు చెప్పేసి సత్యనారాయణ కుమార్ అతను కేవలం కుమార్ కాదు, చాలా పెద్దవాడు, చిరంజీవి, వర్ధమానుడు. అతను ఇవాళ దీంట్లో వయసు నాకు తెలియదు కానీ ఈ టాలెంట్లో మట్టికి 1,000,000 సంవత్సరాలు అనుభవం సంపాదించాడు. ఎందుకంటే అతను టాలెంట్ సంపాదించాడు. అటువంటి విద్యార్థి మనం చూడలేము. మరి అటువంటి విద్యార్థికి ఇన్ని కళాశాలలో ఇంత రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో చేసిన గురించి ఇండియా ఎక్కడ రాసింది మొత్తం రాష్ట్రం ఊరిపోయింది, దేశంలో ఊరిపోయింది. డిఎన్ఆర్ కళాశాల వ్యవస్థ మట్టికి ఆ యాజమాన్యం మట్టికి ఆ విద్యార్థి సంస్కృతి డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యానికి వాళ్ళు చదువుకుంటూ అటువంటి విద్యార్థికి ఇంకా విద్యార్థి ఇంకా ఉద్యోగం రాలేదు, వస్తుంది. వచ్చిన తర్వాత మరి ఆయన ఇంకో పెడదారి తప్పకుండా ఇక్కడ ఆశయాలను మంచి కోణం చేయడం ఆశిస్తున్నాం. ఏమనుకుంటున్నాం కోరుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని మనం ఏ ఫ్యాకల్టీ అయినా ఎవరైనా ఏ కార్యక్రమం పాల్గొంటారు విషయం చెప్తాను. డైరెక్టర్ మెంబర్ జనాభా శ్రీనివాస గారు మరి తర్వాత నేను తాగాను, పడిపోయాను, 2 పడిపోయాను, అన్ని కోల్పోయాను. మా తండ్రి తల్లిలో స్కూల్ సమాజానికి ఇన్స్పిరేషన్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు పాపం చేసుకుంటూ ఈ స్వార్థం ఏంటంటే మా పిల్లలకు మాకు సగటు మాట్లాడు ఆశ్రయిస్తాడు. అబ్బాయి ఆశ్రయించిన తర్వాత అతను ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి పనులు చేసిన తర్వాత అప్పుడు సన్మానం చేసి రకాలంతో కూడా దండ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన ఉద్యోగాలు పాటించినటువంటి నిజంగా చెప్పాలంటే అటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఇన్ని చెప్పాలని అటువంటి ఆటలో సంగీతంలో కూడా కుమార్ గారి యొక్క బయోడేటా ఇప్పుడు నేను చదువుతాను. మీతో పాటు విశేషాలు, వివరాలు నాకు తెలియనివి కూడా కొన్ని తెలుసుకుంటాను. చెన్నారెడ్డి వెంకట సత్యనారాయణ కుమార్ గారు భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని చిన్నారెడ్డి వెంకటశేష కొండలరావు గారు భుజంగవేణి దంపతుల తృతీయ కుమారుడు. 2007 సంవత్సరంలో జరిగినటువంటి ఏబిపిఎస్సి గెజిటెడ్ గ్రూప్ 1 క్యాడర్ ఎగ్జామినేషన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆయన ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ ట్రైనింగ్లో ఉన్నారు. ఈ పోస్టు గ్రూప్ 1 అధికారి క్యాడర్ మరియు జిల్లా అధికారి పోస్టు.
మరియు డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి పోస్టుకి సమానం. ఈయన గతంలో రైల్వేలో సెక్షన్ ఇంజనీర్గా 5 సంవత్సరాలు పనిచేశారు. భీమవరంలోని ఏఆర్కేఆర్ ఎంహెచ్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివి 1987లో భీమవరం కేజీఆర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ 1 సంవత్సరం చదివారు. తర్వాత వైజాగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా 1992లో పూర్తి చేశారు. అదే కాలేజీలో ఎన్సిసి సి సర్టిఫికెట్ సాధించి ఎన్సిసి ద్వారా 2 సార్లు రక్తదానం చేశారు. ఎన్సిసి సి సర్టిఫికెట్ ఏ గ్రేడ్ సాధించారు. తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఈసెట్లో 138వ ర్యాంక్ సాధించి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడలో బీటెక్ సివిల్ 1998లో పూర్తి చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వారు నిర్వహించిన సివిల్ ఇంజనీరింగ్ క్విజ్లో స్టేట్ 3వ ప్రైజ్ని ఆయన సాధించారు. 2001లో రైల్వే ఎగ్జామ్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్స్లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించారు ఆయన. దానితో పాటు ఆర్ఆర్బి ముంబై, ఆర్ఆర్బి కలకత్తా జూనియర్ ఇంజనీర్ పోస్టులో సెలెక్ట్ అయ్యారు. వాంతేర్ డివిజన్ రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా 2 సంవత్సరాలు పనిచేశారు. 2003లో రైల్వే ఎగ్జామ్ ఆర్ఆర్బి కలకత్తా సెక్షన్ ఇంజనీర్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి సెక్షన్ ఇంజనీర్గా 3 సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం ఏబిపిఎస్సి గెజిటెడ్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1 క్యాడర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. మొత్తం 5 గవర్నమెంట్ జాబ్స్లో సెలెక్ట్ అయ్యారు. వరుసగా 3 పరీక్షల్లో 1వ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ సాధించారు. ఈయన ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. చదువుతో పాటు ఈయన మిమిక్రీ, వెంట్రిలాక్విజన్ కళాకారుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్లో మిమిక్రీ ప్రోగ్రామ్ని ఆయన ఇవ్వడం జరిగింది. దూరదర్శన్లో అరగంట పాటు మిమిక్రీ, వెంట్రిలాక్విజన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మీటింగ్లో మిమిక్రీ ప్రోగ్రాం ఇచ్చి అలరించారు. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల ద్వారా 12 సార్లు మిమిక్రీ ప్రోగ్రాంలు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈయన గురించి వండర్ వరల్డ్, ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, విజేత, ఉద్యోగ సోపానం మొదలగు పత్రికల్లో ఇంటర్వ్యూలు ప్రచురించబడ్డాయి. ఈ విధంగా సిహెచ్వి సత్యనారాయణ కుమార్ గారు తన ప్రతిభను విద్యలోనూ కళలలోనూ ప్రదర్శించి ప్రస్తుతం ఏబిపిఎస్సి గెజిటెడ్ గ్రూప్ 1 క్యాడర్ ఎగ్జామినేషన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రైనింగ్లో ఉన్నారు. మల్టీ జోన్ 1 కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారిగా తమ సేవలు అందించబోతూ ఉన్నారు. భీమవరంలో కేజీఆర్ కాలేజీలో విజ్ఞాన వేదిక, జిల్లా కాపు సంఘం అసోసియేషన్ తరపున 2 సార్లు సన్మానాలు పొంది ఉన్నారు. భూభారత ప్రాజెక్టు అధ్యయనం కొరకు 3 నెలలు ప్రాజెక్టు ట్రైనింగ్ కొరకు త్వరలో నెదర్లాండ్, యూరోప్ కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఇది అమ్మా నాకు ఉపన్యాసం చెప్పినప్పుడు కూడా ఇంత ఆయాసం రాలేదు. నేను బయోడేటా సత్యనారాయణ గారి యొక్క బయోడేటా ఇది. నేను మళ్ళీ వచ్చి తర్వాత ఇంకొకసారి మాట్లాడటం కంటే ఈ అవకాశాన్ని పురస్కరించుకుని నేను చెప్పదలుచుకున్నటువంటి 2 మాటలు కూడా చెప్పి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. నేను మళ్ళీ కళాశాలకు వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం నాకు ఉంది. ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది మనకి సాంప్రదాయబద్ధమైనటువంటి, విద్యాభిషేకమైనటువంటి, ప్రాతస్మరణీయమైనటువంటి ఒక శ్లోకం. ఇందులో గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తున్నాడు. అంతేకాకుండా మొదటి గురువు ఎవరు అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లే మొదటి గురువు. ఇంతటి ప్రతిభ సాధించడానికి
సత్యనారాయణ కుమార్ గారికి పరిపూర్ణమైన ఆశీస్సులు అందించినటువంటి గురువు వారి యొక్క తల్లి గారి అని నా అభిప్రాయం. కొండలరావు గారు కొండలాగా అండగా ఉన్నా వారు నిమిత్త మాత్రంగా తీసుకుని సత్యనారాయణ గారి యొక్క తల్లి పూర్వం గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు వాళ్ళ వెనకాల ఎప్పుడు ఒక పాము ఉంటుంది. ఆ పాము తల మీద ఇట్లా నీడలాగా పట్టి కాచి కాపాడి రక్షిస్తూ ఉంటుంది అడుగడుగునా కూడా. ఆ విధంగా సత్యనారాయణ గారికి వారిని నిరంతరం కంటికి రెప్పలాగా కాచినటువంటి ఒకనొక భుజంగం వారి తల్లిగారు. వారి తల్లిగారి పేరు కూడా భుజంగ వేణి గారు. శిరస్సు మీద ప్రకాశించినటువంటి మణి, జాతి సర్పాల యొక్క శిరస్సుల మీద మణులుంటాయి. వాళ్ళ పుత్రులు పుత్రికయే వాళ్ళ యొక్క మణులు. ఏ తల్లిదండ్రులకైనా సంపదలు సంతానమే. వాళ్ళు భ్రష్టు పట్టినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి అశాంతి ఇంత అంత కాదు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పుట్టును కదరా అన్నాడు. కాబట్టి ఒక కొడుకుని అభివృద్ధిలోకి వచ్చినటువంటి కుమారుని చూసి సమాజం అభినందిస్తున్నప్పుడు, సత్కరిస్తున్నప్పుడు, సన్మానిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు ఉండవు. ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఆ తల్లిదండ్రుల యొక్క ముఖాల విందాల్లో మనం గమనిస్తున్నాం. ఏ తల్లిదండ్రులైనా అటువంటి బిడ్డలు కావాలి వారికి చేసి వివాహాలు చేసుకుని తమ స్వార్థాల కోసం విదేశాలు వెళ్ళి ముఖం చూడనటువంటి పిల్లల్ని మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఒక చంపపెట్టు లాంటి వాడు ఈ సత్యనారాయణ కుమార్ గారు. తని గీసినటువంటి గీటు దాటి ఎరగినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి వాడు ఆ సత్యనారాయణ కుమార్ గారు. ఈ జీవితంలో ఈ జన్మలో తల్లికి తండ్రికి ఉన్నటువంటి స్థానం ప్రపంచంలో మరి ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మన వేద సంస్కృతి మనకి అందించినటువంటి ఒక గొప్ప సందేశం. చాలామంది భార్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. భార్య ఒకరు తప్పుకుంటే 10 రోజులు తీరకుండానే మళ్ళీ ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 10 మంది అంతమందినే వచ్చేయగలరు. కానీ తల్లి మాత్రం ఒక్కటే. దేవుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, ప్రతి వ్యక్తికి తల్లి ఒక్కటే, తండ్రి ఒక్కడే. వాళ్ళని మించినటువంటి దైవాలు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకున్నటువంటి తనయుల యొక్క భాగ్యమే భాగ్యం, వాళ్ళ అదృష్టమే అదృష్టము. ఆ పరిపూర్ణమైనటువంటి తల్లిదండ్రుల కరుణ, కటాక్ష, వీక్షణ, ఆశీర్వచనాలు అందుకున్నటువంటి వ్యక్తులు జీవితంలో సాధించలేనటువంటిది ఉండదు. ఇటువంటి చిన్ని పదవులేని కర్మ వాళ్ళు